హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అమరావతిలో జరుగుతున్న పనులన్నీ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మన కోర్ క్యాపిటల్ అయిన అమరావతిలో మనకు ఐకానిక్ టవర్స్ పక్కన భారీ నిర్మాణాలు, 150 భవనాలు, G+1 ఫ్లోర్లో నిర్మాణం అవుతున్న ఆల్ ఇండియా సర్వీస్ బిల్డింగ్స్, బంగ్లాసు, అదేవిధంగా మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకు నిర్మిస్తున్న భారీ నిర్మాణాలు ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అదేవిధంగా మనకు ఎమ్మెల్సీ క్వార్టర్సు, ఆ టవర్స్ ఐకానిక్ అది ఏ విధంగా ఉందో మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా నా వీడియోలన్నీ చూడండి. సో ప్రజెంట్ అయితే మనం ప్రిన్సిపల్ సెక్రటరీ భవనాల నిర్మాణాలు వేగవంతం పుంజుకుంది. మీ అందరికీ తెలుసు, లాస్ట్ వీక్ నుంచి భారీ వర్షాలు వస్తే మనకు అమరావతిలో కురుస్తున్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ భవన నిర్మాణ పనులు అయితే వేగంగా చేస్తున్నారు. మీరు ప్రజెంట్ చూడొచ్చు, ఇక్కడంతా మొత్తం వర్షపు నీరు ఉన్నా కానీ పనులు ఎక్కడ ఆగలేదు. సో ఈ నిర్మాణాలు మనకు కేమి వారు నిర్మిస్తున్నారు అన్నమాట. ఇంకా వేగం పెంచారు. ఇక్కడ చూడు, ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర కంటిన్యూగా వర్క్ అయితే జరుగుతూనే ఉన్నది. పైన చూడొచ్చు మీరు. ఇంకా క్లియర్గా చూపిస్తాను, కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా. ఇక్కడైతే నూతనంగా కొన్ని నిర్మాణాలు అయితే నిర్మించారు. సో మీరు లాస్ట్ వీడియోలో ఎవరైనా చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడైతే అవి G+1కి వచ్చేసాయి అనమాట. సో స్లాబ్ పోతే ఇక్కడ పోస్తున్నారు. అప్పుడే మార్పు కనిపిస్తుంది కదా మీకు. ఇవన్నీ G+1 ముందు భాగంలో ఉన్నాయి. ఇక్కడ వర్షం పడింది కదా ఇటీవల, కానీ అమరావతిలో, కానీ ఇక్కడ ఏ విధంగా ఆటంకం అయితే లేదు. నిర్మాణాలు అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ చూడు, చాలామంది వర్కర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ పైన స్లాబ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ నిర్మాణాల టార్గెట్ వచ్చి మనకి డిసెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలని ఉన్నారు. మరో కొద్ది నెలలు ఇవి కంప్లీట్ అయిపోతాయి. లాంగ్ నుంచి చూడొచ్చు. ఇక్కడ ఇంకా ముందుకెళ్ళి చూపిస్తాను చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఎలా జరుగుతున్నాయి నిర్మాణ పనులు, ఏ విధంగా ముందు సాగుతున్నాయి. ఇంత వర్షం పడినా కూడా అమరావతిలో ఈ బిల్డింగ్ నిర్మాణాలు చేస్తున్నారు చూడవచ్చు. ఇవి వచ్చి ఆల్ ఇండియా సర్వీస్ టవర్స్ అనమాట. ఎమ్మెల్సీ క్వార్టర్స్ పక్కన ఉన్నాయి కదా, అవి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, రోడ్డు మీద ఎంత జనాభా ఉన్నారు. ఇక్కడ మొత్తం కార్మికులు అనమాట. ఇంకా లోపలికి వెళ్తున్నారు, ఇంకా చేసే వర్క్ వాళ్ళు. ఇంకా లోపల వర్క్ అయితే కూడా స్పీడ్గా జరుగుతుంది. వాటికి కావాల్సిన బ్రిక్స్ కూడా తెచ్చి పెట్టుకున్నారు ఇక్కడ, శాండ్ కానీ అన్నీ కానీ. ఆ లోపల చూడండి ఇంకా ఎంతమంది ఉన్నారు. సో ఈ బంగ్లాస్ నిర్మాణాలు చాలా వేగంగా అయితే చేస్తున్నారు వీళ్ళు. చాలా మంది వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ ఈ నిర్మాణాల కోసము. సో నిర్మాణాలు ఎక్కడ ఆగట్లేదండి. ఇవి మీ కలర్ చూడండి. సో అమరావతి మునిగిపోయింది, వాటర్ వచ్చింది, ఆ పనులు ఆగిపోయినాయని చాలామంది అంటున్నారు. కానీ అదేమీ కాదు. సో కొన్ని చోట్ల ఇబ్బంది పడినా కానీ మిగతా చోట్ల మాత్రం వర్క్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు. చూడు, ఇక్కడ కూడా ఈ బిల్డింగ్ దగ్గర వర్క్ అయితే కంటిన్యూగా చేస్తున్నారు. ప్రతి ఒక్క బిల్డింగ్ దగ్గర ఇక్కడ ఏదో వర్క్ అయితే చేస్తూనే ఉన్నారు. ఎవరు కాంట్రాక్ట్ ఇచ్చారు, ఎంత బడ్జెట్ అనేది కూడా బోర్డు అయితే ఏర్పాటు చేశారు. ఈ బిల్డింగ్ దగ్గర చూడండి, ఇది అన్నమాట బంగ్లా యొక్క నమూనాసు. ఈ విధంగా అయితే అన్ని నిర్మాణాలు ఉండబోతున్నాయి. ఈ షేప్లో వస్తాయన్నమాట మొత్తం.
ఇవి వచ్చి మనకు ఎమ్మెల్సీ టవర్స్. ఇక్కడ పెయింటింగ్ వర్క్స్ కూడా జరుగుతుంది. చాలామంది వెళ్తున్నారు కదా ఇక్కడ కార్మికులు చూడొచ్చు మీరు. ఈ పనులు కూడా ఎక్కడ ఆగలేదు, ఇంటర్నల్ వర్క్ జరుగుతూనే ఉన్నాయి లోపల. ఈ టవర్స్ డిసెంబర్ లోపల కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశించారు. సో డిసెంబర్ వల్ల కంప్లీట్ అవుతున్నాయి. ఇవి వచ్చి ఎమ్మెల్సీ క్వార్టర్స్. ఇక్కడ కూడా పెయింటింగ్స్ వర్క్స్ కూడా జరుగుతుంది కంటిన్యూగా. చూడొచ్చు మీరు వ్యూ ఎలా ఉందో. ఇవి కూడా తుది దశకు చేరుకున్న పెయింటింగ్ వర్క్, ఇంటర్ వర్క్స్. ఈ టౌన్ బంగ్లాస్ అన్నీ మనకు డిసెంబర్ ఎండింగ్ లోపల అందుబాటులోకి రావాలని చెప్పి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఇబ్బంది పడకుండా పూర్తి చేయాలనే టార్గెట్తో వాళ్ళు ఈ పనులని వర్క్ కంటిన్యూగా అయితే చేస్తూనే ఉన్నారు. మీ అందరికి తెలుసు ఐకానిక్ టవర్ 1 టవర్ 2 దగ్గర ప్రజెంట్ సిచ్యువేషను. ఇవి టవర్స్ నిర్మించేది సాపర్చి కంపెనీ వాళ్ళు. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇక్కడ ఎలా ఉందన్నమాట. ఇక్కడ కూడా వర్క్ అయితే చేస్తున్నారు. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.